మావిగన్ వర్సెస్ అమరావతి 2029 అజెండా సెట్ చేసిన జగన్. మరి టీడీపీ యాక్షన్ ప్లాన్ ఏంటి? మావిగన్ వర్సెస్ అమరావతి. ఇక 2029 ఏపీ ఎన్నికల కురుక్షేత్రానికి అజెండా సెట్ అయిపోయినట్టేనా? 2019, 2024 ఎన్నికల్లో పార్టీల తల రాతలను మార్చేసిన అమరావతి సెంటిమెంట్ ఈసారి ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? రాజధాని అంశం రాబోయే ఎన్నికల్లో కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎటువంటి రాజకీయ ప్రకంపనల్ని సృష్టించబోతోంది? ఇందులో చాలా ఆసక్తికరమైన కోణాలు ఉన్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాజా ప్రెస్ మీట్లో తన ఎజెండా మావిగన్ మాత్రమే, ఓన్లీ మావిగన్ అంటూ కుండ బద్దలు కొట్టిపారేశారు. Fought on the battle, Mavigan versus Amaravati. Yes, we will stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Sangam. ఆయన కొంతకాలం క్రితమే తెర మీదకు తెచ్చిన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ అంశం మీద కొంతమంది లైట్ తీసుకో బాస్ అనేసిన, చాలా మందిలో ఏదో సంశయం, ఒక డౌట్ మాత్రం ఉంది. ముఖ్యంగా టీడీపీ మద్దతుదారులు మావిగన్ మాట వినగానే అంతెత్తున ఎగిరిపోతుంది. ముఖ్యంగా ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు మావిగన్ మాట ఎత్తగానే అంతెత్తున ఎగురుతున్నారు. టీడీపీకి బలమైన అస్త్రం అమరావతి కావచ్చు, కానీ దానికి మావిగన్ అనే మరో బలమైన కౌంటర్ అస్త్రాన్నే జగన్ సంధించారు. ఈ రెంటికి మధ్య అసలు సిసలైన ఫైట్ జరగబోతుందన్నది గ్యారంటీ. శూన్యం నుంచి అమరావతిని నిర్మించడానికి లక్షలాది కోట్లు ఖర్చవుతుందనేది ఆయన వాదన. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన చంద్రబాబు కేవలం భ్రమ కల్పిస్తున్నారంటూ కూడా ఆయన అనేశారు. దానికి బదులు ఇప్పటికే ఎయిర్పోర్ట్, పోర్ట్, జాతీయ రహదారుల వంటి మౌలిక సదుపాయాలున్న 110 కిలోమీటర్ల మావిగన్ ప్రాంతాన్ని రాజధాని కారిడార్గా మార్చడమే అత్యంత ఆచరణాత్మకమైన పరిష్కారం అంటూ జగన్ మళ్ళీ చెప్తున్నారు. ఒక్కసారి క్షేత్రస్థాయి వాస్తవాలు చూస్తే గానీ ఈ రాజధానుల రగడలో అసలైన తిరకాసేంటో అర్థం కాదు. జగన్ చెప్తున్నట్లుగా మావిగన్కున్న 5 కీలకమైన సానుకూల అంశాలేంటో చూద్దాం. మొదటిది, ఇప్పటికే ఉన్న మౌలిక వసతులు. రెండోది, తక్కువ ఖర్చుతో నిర్మాణాలు. మూడోది, వేగవంతమైన అభివృద్ధి. నాలుగోది, మెరుగైన అనుసంధానం. ఇక లాస్ట్ పాయింట్, 5వది, ప్రాక్టికల్ అప్రోచ్. ఈ ప్లస్ పాయింట్స్తో జగన్ మావిగన్ను జనాల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. అయితే ఇది అచ్చం రాజధాని కాన్సెప్ట్కు సెట్ కానే కాదన్న వాదన బలంగా ఉంది. అది గ్రోత్ కారిడార్ అవుతుందనే వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికి కొన్ని నెగటివ్ అంశాలు చర్చలోకి ఉన్నాయి. అవేంటో చూద్దాం. మావిగన్కు గ్లోబల్ ఇమేజ్ లేకపోవటం పెద్ద మైనస్ కావచ్చు. ఇక ఇప్పటికే నగరాలుగా మారిపోయిన ఆ ప్రాంతంలో మారిన ఆ ప్రాంతంలో ఆకాశాన్ని తాకే భూముల రేట్లు, విజయవాడ, గుంటూరు నగరాల్లో బాగా పెరిగిపోయిన ట్రాఫిక్ చిక్కులు, భూముల్లో ఎక్కువ శాతం ప్రైవేట్ చేతుల్లో ఉండడం వల్ల విస్తరణ కష్టాలు, ఓవరాల్గా రాజధాని సెంటిమెంట్ మిస్ అవ్వడం. మావిగన్ అనే ప్రతిపాదన జగన్ నోటి వెంట రాగానే చాలామంది అపహాస్యం చేశారు. ఆ తర్వాత 2 రోజులకే అదొక పెద్ద డిబేటబుల్ టాపిక్గా మారింది. ఎంత కాదన్నా అధికార పక్షంలో కొంత గుబులు కూడా మొదలైంది. ఇక్కడే జగన్ సక్సెస్ దిశగా మొట్టమొదటి అడుగు వేశారు. కానీ ఇందులో కొన్ని మైనస్ అంశాలు ఉన్నాయి. చెప్పుకుని తీరాలి. ఇక తెలుగుదేశం పార్టీ సింగిల్ పాయింట్ ఎజెండా అయిపోయిన అమరావతి రాజధాని కోణంలో, యాంగిల్ నుంచి చూద్దాం. కింద మీద పడి చంద్రబాబు నాయుడు అమరావతికి ఒక గ్లోబల్ విజన్ తీసుకురాగలిగారు. క్వాంటమ్ వ్యాలీ, గ్లోబల్ యూనివర్సిటీస్ ఇవన్నీ రావడం వలన సెంటర్ ఫర్ అట్రాక్షన్గా అమరావతి మారుతోంది. విజయవాడ, గుంటూరు నగరాలకు దగ్గరగా ఉండడం
అమరావతికి ఒక మేజర్ ప్లస్ పాయింట్. అది రాష్ట్రానికి సెంట్రల్ లొకేషన్, పైగా రైతుల త్యాగాల సెంటిమెంట్ జతై కూడా ఉంది. భారీ పెట్టుబడుల ఆకర్షణ, అనుకూల సామాజిక వర్గ బలం అనే ప్లస్లు ఎలాగో ఉన్నాయి. అయితే అసలైన అభ్యంతరం ఏంటంటే లక్షలాది కోట్లు కుమ్మరించటం. ఒకే చోట ఇంత ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల అభివృద్ధి సంగతి ఏంటనేది వినిపించని ప్రశ్న. ఇక రియల్ ఎస్టేట్ ఎత్తుగడలు, కాంట్రాక్ట్ పనుల్లో అవినీతి అనే ఆరోపణలు కూడానే ఉన్నాయి. నదీ తీరంలో ఉన్నందువలన ముంపు తప్పదనే భయం వెంటాడుతోంది. ఇక ప్రాంతీయ అసమానతల భయం ఒకటి ఉంది. మొదట్లో అమరావతి అంటే కేవలం గ్రాఫిక్స్ భ్రమ అనే చర్చ ఉండేది. కానీ పనులు కొంత మొదలైన తర్వాత నమ్మకం కుదిరింది. అటువంటి మైనస్లకు తోడుగా రాజధాని ఎప్పట్లోగా పూర్తవుతుందనేది పెద్ద ప్రశ్న, బిగ్ క్వశ్చన్. నడకన సాగుతున్న పనులు చాలా డౌట్లను క్రియేట్ చేస్తోంది. 2028కి ఫస్ట్ ఫేజ్ పూర్తి చేస్తామన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాటలు నీటి మూటలనేది అధికారుల రిపోర్టే చెప్తోంది. జూన్ నాటికి 53.80% పనులు జరగాల్చుండగా కేవలం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం ఈ విషయం, కేవలం 31.90% పూర్తయింది. 8 బడా కంపెనీల్లో 2 యాక్టివ్గా ఉన్నాయంటూ అఫీషియల్గా డాష్ బోర్డ్ చూపిస్తోంది. పైగా రెండో దఫా ల్యాండ్ పూలింగ్ ప్రతిపాదన మీద రైతుల నుంచి చాలా బలమైన అసహనం వ్యక్తమవుతోంది. పరిస్థితుల్లో మొదటి దఫా మీరు ఎదరకొచ్చి మాకు సపోర్ట్ ఇచ్చి మీరు ప్రజల్లోకి వచ్చి ఆక్వా పరిశ్రమ మీద మీరు ముందుగా మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతికి గ్లోబల్ ఎలివేషన్ బ్రహ్మాండంగా ఉంది, బాగానే ఉంది. అయితే 10 ఏళ్లుగా జరుగుతున్న చర్చ అనేక రకాలైన అనుమానాలని రేకెత్తిస్తోంది. నిన్న మొన్నటి దాకా ఈ జగనే 3 రాజధానులు అంటూ ఉర్రూతలొగిచ్చారు. ఇప్పుడేమో సడన్గా మావిగన్ అంటూ కొత్త పాట ఎత్తుకున్నారు, కొత్త పల్లవి ఎత్తుకున్నారు. టోటల్ రాజకీయాల్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రాజకీయ ఎత్తుగడలు ఎలాగైనా ఉండనివ్వండి, ఏ విధంగానే కానివ్వండి, మొత్తానికి అమరావతి రాజధాని రెడీ అవుతుందా, అయితే ఎప్పట్లోగా పూర్తవుతుంది అనేది సామాన్యుల ప్రశ్న. గ్రాఫిక్స్ దశ దాటేసి, పునాదుల దశ దాటేసి, కాంక్రీట్ రూపం పూర్తిగా దాల్చుతుందనేది గ్రౌండ్ రియాలిటీ అయితే కనుక పాలకులు ఊహల్లో మేడలు కట్టినట్టుగా ప్రజల్లో అంచనాలు పెంచేందుకు ప్రయత్నించడం మూలంగానే అసలు సమస్య వస్తోంది. అసలు సమస్య ఇక్కడే. లక్షల కోట్లతో శూన్యం నుంచి రాజధాని నిర్మించడం అనే దాని మీద ఖచ్చితంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే జనం ఎటువైపు ఉంటారనేది మాత్రం కీలకం. ఇట్స్ అ మెయిన్ పాయింట్, క్రూషియల్ క్రాక్స్ ఆఫ్ ద ఇష్యూ. మళ్ళీ 2029లో కూడా మా కోటేయండి, ఈసారైనా రాజధాని కడతాం అనే పాత పాటే పాడేందుకు టీడీపీ రెడీ అవుతోంది కదా. అటువైపు ప్రజలు నిలబడతారా, లేకపోతే తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మించడం సాధ్యమేనంటూ జగన్ ప్రతిపాదించిన మావిగన్ని నమ్ముతారా? దిస్ ఈస్ ద బిగ్ క్వశ్చన్.